తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు జయకు శశికి ఎలాంటి అర్హతలు లేవంటూ ఆమె ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకునేందుకు డీఎంకే అన్ని ప్రయత్నాలు చేస్తోంది. స్టాలిన్తో పాటు డీఎంకే సీనియర్ నేతలు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ప్రధానమంత్రి మోదీని కలిసి తమిళనాడు రాజకీయ పరిణామాలపై చర్చిస్తారు. శశికళ ప్రమాణ స్వీకారానికి అనుమతించొద్దని మోదీని కోరే ఆలోచనలో ఉంది డీఎంకే. రాష్ట్రంలో సుస్థిర పాలన ఉండేలా చూసే బాధ్యత గవర్నర్దేనని, అందుకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకోవాలని స్టాలిన్ కోరుతున్నారు. తమిళనాడు పరిణామాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, డీఎంకే నేతల వ్యూహం ఏంటి? రేపు ప్రధానమంత్రితో ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది? ఈ రోజు సాయంత్రం 7 గంటలకు స్టాలిన్ నేతృత్వంలోని 5 మంది బృందం ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. సో ఇక్కడ కూడా అన్న அறிவாలయంలో కూడా వారు మాట్లాడడం జరిగింది. తమిళనాడులో పాలన అంతా కూడా ప్రజలు దేవతను ఎన్నుకుంటే ఎమ్మెల్యేలు మాత్రం శశికళను సీఎం చేయడం దుర్మార్గమైనటువంటి చర్యగా డిఎంకే పార్టీ వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం తమిళనాడులో నెలకొందని చెప్పొచ్చు. దీన్ని మొదటి స్టాలిన్ వ్యతిరేకిస్తున్నారు. సో రేపు ఒకవేళ ప్రమాణ స్వీకారం జరిగి ఉన్నా కానీ డిఎంకే పార్టీ దాన్ని ఖచ్చితంగా హాజరు కాకుండా ఉండేది. అయితే 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో అనైతికంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క చర్యలను అడ్డుకోవాలని చెప్పి వాళ్ళు ఢిల్లీ లెవెల్లో పోరాటం చేయాలని చెప్పి కూడా భావించారు. అందులో భాగంగానే ఈ రోజు సాయంకాలం 7 గంటలకు బయలుదేరి వెళ్తున్నారు. మొదట హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కలవాలని, అలాగే ప్రెసిడెంట్ రాష్ట్రపతిని కూడా కలవాలని చెప్పి కూడా భావించారు. ఢిల్లీ నేపథ్యంలో ప్రధానమంత్రిని కూడా కలిసి తమిళనాడులో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను వివరించి రాజకీయాలకు అలాగే రాజకీయాలను నైతికంగా గౌరవించినటువంటి శశికళ సీఎం ఎన్నిక చెల్లకుండా చేయాలని చెప్పి, అలాగే గవర్నర్ యొక్క గవర్నర్ యొక్క దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేలా చూడాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. గవర్నర్ యొక్క విధులు కూడా పూర్తి స్థాయిలో భంగం కలగకుండా చూసేలా చూసి శశికళ సీఎం పీఠం మీద కూర్చోకుండా ఉండేలా ఆదేశించాలని చెప్పి కూడా మోదీని కోరాలని చెప్పి డిఎంకే పార్టీ నిర్ణయించడం జరిగింది. సో అందులో భాగంగానే ఈరోజు వెళ్తున్నారు. రేపు అపాయింట్మెంట్ కోసం ఇప్పటికే తమిళనాడులో ఉన్నటువంటి సీనియర్ నేత ఈకే తెలవంగం కూడా అక్కడే ఉండి పరిస్థితులన్నింటినీ చక్కబరుచున్నటువంటి సందర్భం నెలకొందని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా చూస్తే ఒకవైపు డిఎంకే, మరొక వైపు కాంగ్రెస్ శశికళ సీఎం పీఠంపై కూర్చోవాలనుకుంటున్న శశికళపై ఖచ్చితంగా రాజకీయంగానే ఎదుర్కోవాలని చెప్పి భావిస్తున్నటువంటి సందర్భం ఇక్కడ నెలకొందని చెప్పవచ్చు. సంతోష్. అయితే డిఎంకేతో పాటు అన్నా డిఎంకేలో ఉన్న మరికొందరు మాజీ నాయకులు కానీ మాజీ మంత్రులు కానీ వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉండడం తెలుస్తుంది. అయితే వాళ్ళు కూడా అడ్డుపడే అవకాశం ఏమైనా కనిపిస్తోందా ప్రమాణ స్వీకారానికి? శశికళ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో గత 2 గంటల కిందట మాజీ ఎంపీ అలాగే మాజీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో పాండ్యన్, ఆయన అనేక రకమైనటువంటి ఆరోపణలు కూడా చేయడం జరిగింది. కొన్ని నిజాలు కూడా ఉన్నాయి ఇందులో అని చెప్పారు. జయలలిత మరణం సంబంధించి శశికళ పార్టీ విధానాలపై కూడా అనేకమైనటువంటి ఆరోపణలు చూపించడం జరిగింది. అయితే సో ఈ నేపథ్యంలో అన్నా డిఎంకే పార్టీలో తెగ మొదలైందని చెప్పవచ్చు. సో అయితే పాండ్యన్ సంబంధించినటువంటి వ్యాఖ్యల్ని ఖండనం చేయడానికి మరి కాసేపులో 2:30 గంటల ప్రాంతంలో అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి మంత్రులతో పాటు అధికార ప్రతినిధులు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. పాండ్యన్ పార్టీ నుంచి బహిష్కరించిన నేత, ఆయన చెప్పే మాటలకు విలువ లేదు. అన్నా డిఎంకే పార్టీలో కానీ పోలీస్ గార్డెన్ లో కానీ ఏం జరుగుతుందో ఆయన తెలియకుండా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పి ఒక ప్రపోజల్ లో అన్నా డిఎంకేకి సంబంధించిన మంత్రులు ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఇన్నాళ్ళు నూరుగప్పిన నిప్పులా ఉన్నటువంటి అన్నా డిఎంకేలో శశికళపై వ్యతిరేక వర్గం అంతా ఒక్కొక్కరు బయటపడుతున్నటువంటి సందర్భం నెలకొందని చెప్పవచ్చు. అయితే రేపు కూడా శశికళ ప్రమాణ స్వీకారం, రేపు ఎల్లుండి శశికళ ప్రమాణ స్వీకారం చేయకుండా ఉంటే ఈ యొక్క అసంతృప్త వాదులు మరికొంతమంది బయటపడే అవకాశం ఉంది కూడా మనం భావించవచ్చు. సంతోష్. థ్యాంక్ యూ దినకర్.